మన ప్రభువును మన రక్షకుడు నైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరములో ఉండి దీవెన మీకు మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము మొదటి 2 వచనములను ధ్యానం చేసుకుందాం. ఇటలీ పటాలమనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు ఉండెను, కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ శతాధిపతి అనబడిన కొర్నేలు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడుగా, భక్తిపరుడుగా, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహు దాన ధర్మములు చేయుచు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభువు అతని ప్రార్థనలను విని అతనికి కలిగి ఉన్న లోటును, విశ్వాసలోపమును, అలాగే ఏ విషయంలో అతడు ఆత్మీయంగా అవసరం కలిగి ఉన్నాడు, ఎవరిని ఎరుగకు ఉన్నాడు, ఎవరి నామమున ప్రార్థన చేయక ఉన్నాడు, ఆ నామము కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కొర్నేలి యొక్క భయభక్తులను బట్టి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయటం బట్టి ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి దేవుని దూత అతని వద్దకు వచ్చి పగలు 3 గంటలు, ఇంచుమించు 3 గంటల వేళ అనగా ఈ ప్రార్థనా సమయమున దూత వైపు తేరుచూచి అతనికి దూత పిలుచుట దర్శనం ముందు తేటగా కనపడింది. నీ ప్రార్థనలో నీ ధర్మకార్యం దేవుని సన్నిధికి చేరినవి కాబట్టి ఇప్పుడు నీవు సీమోను పేతురును నీ ఇంటికి పిలిపించు అంట. అనగా అతని యొక్క ఆత్మీయ అవసరతను బట్టి ఏ నామమున అతనికి మారు మనసు కావాలో, ఏ నామం వలన అతనికి మారు మనసు కలుగుద్దో, నిజమైన దేవుడును, రక్షకుడును, విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్త అతనికి ఏ మాట వలన తన ఇంటివారు రక్షింపబడాలో, ఎవరి యందు విశ్వాసం ఉంచాలో ప్రార్థన ఎల్లప్పుడూ చేయువాడుగా ఉన్నాడు, భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, దాన ధర్మములు చేయువాడుగా ఉన్నాడు. కానీ అతని ఆత్మీయ అవసరతను యేసుక్రీస్తు ప్రభువారు తీర్చుటకు అతను దర్శించాడు, దేవుని దూతను పంపాడు. అప్పుడు పేతురు కూడా దేవుడు అదే సమయంలో దర్శనం అనుగ్రహించి పేతురును యూదులకు మాత్రమే సువార్తను ప్రకటించుటకు పంపబడి ఉన్నాడని ఎరిగినప్పుడు దేవుడు అన్యజనులకు కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి నేను నియమించుకున్నానని చెప్పి అది అవసరమై ఉన్నదని, అది అవసరమైనది ముఖ్యమైనదిగా ఉన్నదని దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు పేతురు కూడా దర్శనమిచ్చి అతనికి ఒక దృష్టాంతముగా కొన్ని సంగతులు చూపెట్టిన తర్వాత పేతురుకు కలిగిన దర్శనం ఏమై ఉండునో తనలో తను ఆలోచించుకుంటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు పేతురు మారుపేగల సీమోనును ఆ పేతురు దర్శనం గురించి యోచించు, ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచూ ఉన్నారు అని చెప్తారు. పరిశుద్ధాత్మ లేనిదే ఎవరు ఎక్కడికి పంపబడలేదు. పరిశుద్ధాత్మ కూడా ఆటంకం పరుస్తుంది. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సమయాల్లో ఎక్కడికి వెళ్ళాలో కూడా పరిశుద్ధాత్మయే. ఆసియాలో వాక్యం చెప్పకూడదని 16వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. ఎందుకనగా మాసిదోనియాలో సువార్త ప్రకటించాలి, లూదియా హృదయం తెరవబడాలి, అక్కడ అనేకులు సువార్త ప్రకటన వినాలి అని చెప్పి యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదని 6వ వచనంలో రాయబడి ఉంది. అలాగే దేవుడు ఎవరిని దర్శించాలో, ఎవరి ఇంటికి తన సేవకులను పంపాలో, ఎవరికి భయభక్తులు కలిగి ఉన్నానో, అనుదినం ఆరాధనకు వస్తూ ఉన్నానో, ఎవరు నిజముగా రక్షణ పొందకుండా
నిజమైన రక్షణ అనబడిన ఆ గూఢార్థమైన వాక్యము ఎరగకుండా ఏ నామమును వల్ల రక్షణ కలుగుతుందో, ఏ నామం నిజముగా మనం నమ్ముకుంటే మనకు రక్షణ కలుగుతుందో ఆ నామము, ఆ మాట వల్ల మనము రక్షణ పొందటానికి మన భయభక్తులు, ఈ ఆచార సంబంధమైన భయభక్తులు, అనుదిన ప్రార్థన వలన దేవునికి చేరిన ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు కొర్నేలు కుటుంబాన్ని దర్శించడానికి యేసు యొక్క ఆత్మ వారిని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు. అప్పుడు వారు 16వ అధ్యాయం అపోస్తల కార్యంలో అతనికి దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు అక్కడికి వెళితేమి. ఎందుకనగా అక్కడ లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ ఉన్నది. ఆమె హృదయం తెరవబడాలి, ఆమెను ఆమె ఇంటి వారు రక్షింపబడాలి, ఆమె ద్వారా అనేకులు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని రక్షింపబడాలని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే కొర్నేలు కుటుంబం కూడా దర్శించినట్టు దేవుడు నీ ప్రార్థన ఆలకించినట్లుగా భయభక్తులు కలిగి తన ఇంటి వారందరితో కూడా ప్రార్థించినప్పుడు పేతురుని సిద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని కొర్నేలు కుటుంబానికి పంపుతాడు. ఏది అవసరమో దేవుడు ఆత్మీయంగా మన జీవితంలో అది అనుగ్రహిస్తాడు. విశ్వాస వాక్యమును ప్రకటించాలి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్త అక్కడ ప్రకటింపబడింది. అందుకే కొర్నేలు ఇంటిని పేతురు దర్శించినప్పుడు ఆ కొర్నేలి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు కొర్నేలు వారితో కూడా లేచి, పేతురు వారితో కూడా లేచి ఎక్కువైన సహోదరులు వారితో కూడా వెళ్ళారు. మరునాడు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. కాబట్టి అన్యజాతి వారితో సహాయం చేయుటకు కొర్నేలు నీ ప్రార్థన వినబడింది, ప్రకాశమానమైన వస్త్రంలో ధరించిన ఒకడు నాకు కనబడి కొర్నేలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి యొప్పేకు వర్తమానం పంపింది, నీ వచ్చినది మంచిది, నీ ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ మేమందరము వినుటకు దేవుని ఎదుట ఇక్కడ కూడుకొని ఉన్నామని చెప్పిన. అందుకు పేతురు నోరు తెరిచి దేవుడు పక్షపాతి కాదని నిజంగా నేను గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు కదా. అందరూ ఆయన అనగా నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను. మీ దేవుడు మేలు చేయొచ్చు, అపవాది చే పీడింపబడిన వారిని విడిపించుచు సంచరించుచు యెరూషలేములో ఆయన చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము అని చెప్పి దేవుడు ఆయనను చంపిరి. వారు ఆయన మాను మీద వేలాడదీసి దేవుడు ఆయన 3 దినాలు లేపిన ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా నిర్ణయించబడి ఏర్పరచబడిన సాక్షులమైన మాకే ఆయన మృతుల్లో లేచిన తర్వాత ప్రత్యక్షముగా ఇదియు కాక సజీవులకు దేవుడుకు మృతులకు న్యాయాధిపతిగా ఆయన నియమించాడని చెప్పి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 33 నుంచి 43 వచనాల్లో ఆఖరికి 43వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందుదురని చెప్పినప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుగ్రహింపబడి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించినప్పుడు అతడు తన ఇంటి వారందరితో బాప్తిసం పొందాడు. అందుకే అక్కడ ఆత్మీయంగా కొర్నేలు కుటుంబంలో లోటును దేవుడు దర్శించి పేతురు ద్వారా వారికి మారు మనసును రక్షణ సువార్త అనబడిన యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సువార్త, సిలువను గుర్చిన వార్త, పునరుద్ధానమును గుర్చిన సాక్ష్యము అక్కడ ప్రకటింపబడి నిజముగా హృదయమందు విశ్వసించి ప్రభు అని నోటితో ఒప్పుకున్నట్లుగా విశ్వాసవాక్యము ప్రకటింపబడింది. సత్యవాక్యము రక్షణ సువార్త అనగా మొదటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మీ రక్షణ మీకు ప్రకటింపబడిన రక్షణ సువార్త అనగా సత్యవాక్యము. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం విశ్వాసవాక్యం అదేమని చెబుతున్నది, హృదయమందును నోటి యందున్నది యేసుక్రీస్తు ప్రభువు మృతుల్లో ఉండి తండ్రి అయిన దేవుడు మృతుల్లో ఉండి లేపినని హృదయమందు విశ్వసించి ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని 12వ వచనంలో రోమపత్రిక 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని నీవు రక్షింపబడతావు. ప్రభు నామమున ప్రార్థన చేయు వారు రక్షణ పొందుతారు. ఆ రక్షణ
పొందటానికి ఆ రక్షణ అవసరమైనది ఆ కుటుంబానికి. కాబట్టి అతని ప్రార్థనలు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చెంది అతను కలిగి ఉన్న భయభక్తులను, అతను కలిగి ఉన్న ఆసక్తిని, ఆత్మయందు తీవ్రతను, అతను కొర్నేలు పొంది ఉన్న భయభక్తుల ద్వారా దేవుడు అతన్ని దర్శించి పేతురును పంపి అతను ఏ మాట వలన ఎవరిని గురించిన సాక్ష్యము, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటింపబడి సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా పాపక్షమాపణ కలుగుతూ ఉందని, ఆ నామం వలన మరి రక్షణ కలుగుదని అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన ప్రకారం మరి ఏ నామం వలన రక్షణ కలదు అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో పరలోకమందున మరి ఏ నామం వలన రక్షణ కలగదు, అన్ని నామముల కంటే పైనామము వలన పాపక్షమాపణ అనుగ్రహించుటకు అధికారం కలిగిన నామము యేసుక్రీస్తు ప్రభు నామము వలన మాత్రమే రక్షణ కలుగుతుందని, ఆయన నామందు విశ్వాసం ఉంచి వాడెవడో రక్షణ పొందుతాడని, ఆయన నామం మూలముగా సువార్త ప్రకటించి ఆయన నామమును ప్రకటించిన తర్వాత వారందరూ మారు మనసు పొంది, అదే మాట పేతురు గారు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారని ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులు కనుక ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పినప్పుడు వారందరూ ఆయన నామందుల విశ్వాసం మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని మనల్ని బలపరుస్తుందని, ఆయన నామమే పాపక్షమాపణ కలుగుతుందని, ఆయన నామం వలన మనకు మారు మనసు కలుగుతుందని లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను పాపులను మారు మనసు పొందుటకే పాపులను పిలువచ్చితురు కానీ నీతిమంతులను పిలువ రాలేదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ప్రకారం ఆయన నామం అంత శక్తి గలది. ఆ నామమున మారు మనసు పొందడానికి అపొస్తలుల కార్యము 11వ అధ్యాయం 14వ వచనంలో పేతురు గారు యెరూషలేముకు తిరిగి వచ్చి శిష్యులతో చెబుతూ కొర్నేలు కుటుంబాన్ని దర్శించిన వృత్తాంతమంతా చెప్పిన తర్వాత 14వ వచనంలో నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుతురు ఆ మాటలు అతడు నీతో చెప్పినని తన ఇంట నిలిచి తనతో చెప్పిన దేవదూత చూసిన సంగతి మాకు తెలిపాను. కాబట్టి ఆ మాట వలన రక్షణ పొంది అది ఆ మారు మనసు ఎటువంటిది అంటే 18వ వచనం 11వ అధ్యాయం అపొస్తలుల కార్యములు అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొంచు దేవుణ్ణి మహింపరిచారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా, అందువల్ల మనము కూడా భయభక్తులు కలిగిన వారముగా ప్రార్థించే వారముగా ఉండి నిజమైన రక్షణ యేసుక్రీస్తు ప్రభు నామమును ఎరుగక మనం ఆరాధిస్తూ ఉంటే దేవుడికి ప్రార్థన చేయాలి. దేవా, మా జీవితంలోకి అవసరమైన ఆత్మీయ అవసరతను నీవు తెచ్చు, మా విశ్వాసం వృద్ధి పొందించు, నీ నామమున రక్షణ పొందినట్లు నీ నామము నిజముగా ఎరిగి నీ నామము నమ్ముకొని. అందుకే మొదటి యోహాను పత్రికలో మాట అంటాడు, ఎప్పుడైతే మనం ఆయన నామమును ప్రార్థన చేస్తాము, ఆయన నామమును ఒప్పుకుంటాము. 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 22వ వచనంలో 23వ వచనంలో మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొంచు ఆయనకు దృష్టికి ఇష్టమైన చేయించున్నాము కనుక మనం ఏమి అడిగినను ఆయన వల్ల మనకు దొరుకుతుంది. ఆయన ఆజ్ఞాములుగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామం నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభు నామం నమ్ముకోక నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమైనదిగా ఉంటుంది. కాబట్టి ప్రభు నామమున నీవు రక్షణ పొందాలి, నీ ఆత్మ రక్షింపబడాలి అని రోమాపత్రిక 10వ అధ్యాయంలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. అదేమని చెప్పుచున్నది విశ్వాసవాక్యము, విశ్వాస మూలముగా నీతి నీవు పొందుకున్నట్లు మేము ప్రకటించే విశ్వాసవాక్యము అది నీ నోట నీ హృదయంలో ఉన్నది, అది యేసుక్రీస్తు ప్రభు నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లోనే ఆయన లేపనని హృదయమందు విశ్వసించి నీవు రక్షింపబడతావు. కాబట్టి మనుష్యులు నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కొర్నేలు ప్రార్థన ఆలకించి దేవదూతను పంపి వెంటనే ప్రత్యుత్తరము దయచేసి అతని కుటుంబంలోని ఆత్మీయ లోటును, విశ్వాస లోపమును, మారు మనసుకు తగిన ఫలమును ఫలించినట్లుగా, దైవ చిత్తానుసారమైన దుఃఖముతో రక్షణార్థమైన మారు మనసు పొందినట్లుగా దేవుడు పేతురును పంపినట్లుగా కూడా మనము కూడా చేయు ప్రార్థనలో మొదట మన దేవుని రాజ్యమును నీతిని వెతుకున్నట్లుగా, అనగా దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమై ఉన్నది, పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమైనది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబము నీ గృహమును దర్శించి నీ కుటుంబం అంతా రక్షింపబడినట్లు నీ ప్రార్థన ఉండాలని ఏ విధము చేతనైనను అంటాడు అపొస్తలుడైన పౌలు గారు. ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందాలని నా హృదయాభిలాష,
అయి ఉన్నదని దేవుడి వాక్యం 10వ అధ్యాయం రోమపత్రిక 1వ వచనంలో వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన. ప్రభువా, కొన్నేళ్ళు కూడా అలాగే ప్రార్థించి ఉంటాడు. ప్రార్థన అయితే చేస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. కానీ ఆత్మీయంగా తనకున్న లోటును సవరించుకోవడానికి అతని ప్రార్థనలు దేవుని సన్నిధి చేరినట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడుగా, ఎడతెగక ప్రార్థన చేయవాడుగా ఉండినప్పుడు, ఎడతెగక రొట్టె విరుచుటందును సహవాసమందును అతడు దేవుడితో సహవాసం కలిగి ఉండే ఆ సహాయమును దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అపొస్తల బోధ ఎందును సహవాసం ముందును రొట్టె విరుచుట ప్రార్థన చేయటం ఎడతెగక ఉండినట్లుగా దేవుడు అతన్ని, అతని కుటుంబాన్ని, ఏ మాట వల్ల అతని కుటుంబం రక్షింపబడుతుందో ఆ మాటను, ఆ సువార్తను ప్రకటించడం ద్వారా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ఆయన నీ కొరకు నా కొరకు మరణం పొంది మన పాపం నిమిత్తం, మన పాపమై శాపమై మన పాపం నుండి విడిపించి విడుదల పొంది మనకు విమోచన అనుగ్రహించి రోగ పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లకి లోకంలోనికి వచ్చి రక్తము చెందించే రక్తంచే మనం ప్రోక్షింపబడిన హృదయం గలవారమే, పాప క్షమాపణ పొందిన వారమే, రక్తాపరాధమును విడిపింపబడుటకు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చాడని నీవు నమ్మి ప్రభువును విశ్వసించి, హృదయమందు విశ్వసించి ప్రభు నామమును ప్రార్థన చేయవారు రక్షింపబడతారని, విశ్వసింపని వారు ఎలాగూ ప్రార్థన చేస్తారు, విన్నవారికి ఎలాగూ విశ్వసిస్తారని రోమపత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో ప్రకటించేవారు పంపబడిన ఎలా ప్రకటిస్తారని, ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించేవారి పాదం ఎంతో ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభా, మేము తెలియజేసిన సమాచారం ఎవరు విన్నారు? ప్రభా, మనం అనుదినం ఆరాధనకు వస్తున్నాం, కానీ అలాగూ కొర్నేలు వలె మనం కుటుంబ రక్షణ పొందినప్పుడు, మన ఆత్మ రక్షింపబడినప్పుడు, మన విశ్వాసమునకు ఫలం మన ఆత్మ రక్షణ పొందటానికి మనము మన ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యం యాకోబు 1:21లో రాయబడిన ప్రకారం సాత్వికతను అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు నామం విశ్వాసం ఉంచి హృదయమందు విశ్వసించి ఆయన నామమును ఒప్పుకొని ఆయన నామం బట్టి ప్రార్థన చేసి ఆయన నామం బట్టి పాప క్షమాపణ పొందుకొని, మరి ఏ నామం వల్ల నాకు రక్షణ కలదు, ఇదిగో మిక్కిలి అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం ఉండగానే మనం ఇప్పుడే ఈ సువార్తను నమ్మి రక్షింపబడాలని దేవుడు మనతో ఉదయకాల సమయం కొన్నేళ్ళు కుటుంబం దర్శించిన దేవుడు, కొన్నేళ్ళు కుటుంబాన్ని రక్షించిన దేవుడు, నీ కుటుంబం దర్శించడానికి, నిన్ను రక్షించడానికి, నీ కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ తెచ్చడానికి, నమ్మి బాప్తీసం పొందడానికి ఒక అవకాశం ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు ప్రకటిస్తూ అనుగ్రహిస్తున్నాడు. నీవు నమ్మినడలా నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీవు దేవుని మహిమను చూస్తావు. ప్రభువా, నీకు స్తోత్రాలు. నిజముగా మిమ్మలను నమ్ముకొని ఆత్మీయ లోపమును విశ్వాస లోపమును సవరించుకొని మారు మనసు పొంది దైవచిత్తానుసారమైన దుఃఖంతో రక్షణార్థమైన మారు మనసు మా పాపంలో ఒప్పుకొని నీ నామం వల్ల పాప క్షమాపణ దొరుకుతుంది. మీ సన్నిధికి వచ్చి మీ ఎదుట మా పాపంలో ఒప్పుకొని ప్రభు ప్రార్థించి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షింపబడే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని కొన్నేళ్ళు వలే ప్రభు రక్షింపబడి మీ నామం బాప్తిస్వం పొంది ఎడతెగక రొట్టె విరుచుట యందును సహవాసం యందును ఎడతెగక ఉన్నట్లు, ప్రార్థన యందు ఎడతెగక ఉన్నట్లు ప్రతి ఒక్కరి కుటుంబంలో దర్శించయ్యా. నేను రక్షణ పొందుటకు ఏం చేయాలన్నప్పుడు యేసుక్రీస్తు నామమును విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఏ మాట వలన రక్షణ పొందుతారు? ఆ సువార్తను విని నమ్మి రక్షింపబడే భాగ్యం దయచేయమని ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి మీ రక్షణను దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధ ఆత్మనిచ్చే ఆదరణ, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ. ఆ రక్షణను పొందుకోవటానికి నిజముగా యథార్థముగా యేసుక్రీస్తు ప్రభు నామం ఒప్పుకొని ఆయన నామం ప్రార్థన చేసి ఆయన నామమును బట్టి ఆయన రక్షకుడిని హృదయమందు విశ్వసించి ప్రభు అని నోటితో ఒప్పుకొని రక్షింపబడే ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయం, ఆత్మ కృపమరింపు దేవుడు మీకు దయచేసి మిమ్మల్ని మీ కుటుంబంలో రక్షించునుగాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.